గ్రీన్ క్లబ్ ట్రస్ట్ వారు భోజనాన్ని స్టీల్ ప్లేట్లో చేయాలని సూచించి పేపర్ ప్లేట్స్ వాడొద్దని, పేపర్ ప్లేట్స్ వాడితే సింగిల్ లేయర్ ప్లాస్టిక్ ఉండటం వల్ల దానిలో ఉండేటువంటి కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని సూర్యాపేట గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట ఆధ్వర్యంలో ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఇతర ఉపాధ్యాయులకు ట్రైనింగ్ శిక్షణా కేంద్రంలో భోజనం చేయడానికి ఈ పేపర్ ప్లేట్ స్టీల్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టీల్ ప్లేట్లో భోజనం చేస్తున్నాం, చాలా చక్కగా అనిపిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షణకు మనం అందరం కూడా కట్టుబడి పేపర్ ప్లేట్లను ఎక్కడ కూడా అంటే ఫంక్షన్లలో అందరూ కూడా పేపర్ ప్లేట్లను వాడుతున్నారు. అవి కాకుండా స్టీల్ ప్లేట్లను వాడి పర్యావరణాన్ని మరియు ఆరోగ్యాన్ని మరియు అదేవిధంగా మనీ కూడా ఆదా చేసుకోవడానికి ఇది ఆస్కారం ఉంది. కాబట్టి దేశ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పక్షాన మేమందరం కూడా ఇదే స్టీల్ ప్లేట్లో భోజనాలు చేయడానికి సంసిద్ధత వహిస్తామని భవిష్యత్తులో ఇదే ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది ఉపాధ్యాయులు ఈ ట్రైనింగ్కి హాజరవుతున్నారు. వీళ్ళందరికీ కూడా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట వారు స్టీల్ ప్లేట్లను ఇచ్చి అందరం వీటిలో భోజనం చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ వారికి మా ప్రధాన ఉపాధ్యాయులు అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే.